హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే అయితే 5:30కి అట్లా ఆ టైంలో అయితే మా పిల్లల్ని అయితే నిద్ర లేపేసినాడు బావ. ఇంకా సండే కూడా బావ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి పొద్దున్నే అయితే లేపుతారనమాట పండు చింటూని. ఎంత నిద్రలో ఉన్నా కూడా లేస్తారు వీళ్ళు. బయటికి వెళ్దామంటే చాలు టక్కన లేసి కూర్చుంటారు. ఇంకా మేమైతే బయటికి అయితే వచ్చేసినాం అనమాట. మార్నింగ్ 6 అట్లా అవుతుంది. మా పిల్లలకి బోటీ తినాలనిపించిందంట. ఇంకా బిడ్డలు అడగగానే తండ్రి కాదనలేక బోటి అయితే తీసుకొని అయితే వచ్చేసినాడు. ఇంకా మేము బోటి తీసుకొని అయితే ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు బాగుంటాయి, అసలుకి పెద్ద పెద్దగా ఉంటాయి చేపలు, మంచిగా అమ్ముతారు. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ మా పెద్ద పాప ఉండి, నేను ఫస్ట్ సీట్ కదా నాన్న, ముందు కూర్చుంటా కదా, మీరు వెనుక కూర్చోవాలి కదా నేను అడిగితే, మా డాడీ కార్ ఇది, నేనే ముందులో కూర్చుంటామని అయితే కూర్చున్నారు ఇద్దరు. ఇంకా నువ్వు వెనుకనే కూర్చోవాలి మమ్మీ అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఇంట్లో కొత్తిమీర పుదీనా అయిపోతే కారు ఒక పక్కకైతే ఆపి కొత్తిమీర పుదీనా అయితే తీసుకుంటున్నాము. నాన్ వెజ్ కర్రీలోకి కొత్తిమీర పుదీనా లేనిది బాగోదు కదా. ఇంకా నన్ను కూడా బయటికి అయితే తీసుకొచ్చేసినారు. మీరైతే వెళ్ళిరండి, నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటా మీరు వచ్చేసరికి అంటే, లేదు మమ్మీ నువ్వు కూడా రావాలని అయితే తీసుకొచ్చేసినారు. అదేంటో ఈ కాలంలో మామిడికాయలు కాస్తాయా? మా ఇంటి బయట ఉన్న చెట్టుకైతే ఫుల్ మామిడికాయలు కాస్తున్నాయి. ఇంకా మేము బయటికి వెళ్ళి రాగానే ఇంకా బెడ్షీట్లు అయితే అన్నీ మడత పెడుతున్నా నేను. బెడ్షీట్స్ కూడా మడత పెట్టలేదు, తొందరగా తీసుకెళ్ళారు బయటికి నన్ను కూడా. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా అని అయితే ఇంకా మా బావ ఉండి నువ్వు కూడా రారా అంటే నేను కూడా బయటికి వెళ్ళినా అనమాట. ఇంకా రాగానే ఇవన్నీ మడతేసుకొని బెడ్లు అయితే మొత్తం దులిపేస్తున్నా అనమాట. మొత్తం మంచం మీదనే ఆడతారు మా పిల్లలు, ఊరికే దులుపుతూ ఉంటాం మంచము. మంచం ఎక్కకండి అమ్మ అంటే ఊరికి ఎక్కి అయితే ఆడుతూ ఉంటారు అనమాట. ఇంకా నేను మొత్తం బెడ్లు అయితే దులుపుకున్న తర్వాత ఇంకా రూమ్లో స్విచ్లన్నీ ఆఫ్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. ఇంకా మా బావ ఇక్కడ టీ అయితే పెడుతున్నాడు. ఈ మధ్య అల్లం చాయ్ తెగ తాగుతున్నాడు అనమాట. గొంతులో రిలీఫ్ ఉంటుంది అనమాట తాగితే. ఇంకా అట్లని తాగుతున్నాము. ఇంక ఇక్కడైతే మా బావ ఫోన్లో అయితే ఒక అడ్రస్ అయితే చూపిస్తున్నాడు, అది ఏంటని అయితే లాస్ట్లో చెప్తాను. ఇంక ఇక్కడ టీ తాగుతున్నాం అనమాట. కొన్ని వాటర్ అయితే తాగిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాం ఇద్దరము. అల్లం చాయ్ చాలా బాగుంటుంది. అల్లం చాయ్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. పొద్దున్నే వేడివేడి చాయ్ తాగితే భలే ఆనందం ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే వేడివేడి చాయ్ తాగితే. ఇంకా మా బావ రెడీ అయితే ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు. వాళ్ళ డాడీకి హెల్మెట్ అయితే ఇస్తుంది అనమాట మా చిన్న పాప డైలీ. ఇంక ఇద్దరైతే కిస్ పెట్టింది అయితే వెళ్ళరు. ఇక్కడైతే చూడండి మా చిన్న పాప అడిగి మరీ కిస్ పెట్టించుకుంటుంది. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే తూడ్చుకుంటుంది అనమాట. మళ్ళీ తూడ్చుకున్నా కూడా మళ్ళీ పెడతాడు మా బావ, అయినా మళ్ళీ తూడ్చుకుంటుంది. ఇంకా మళ్ళీ మా బావ అయితే లైట్ల బ్యాగ్ అయితే మర్చిపోయిండు. మళ్ళీ ఇంటికి వచ్చి అయితే లైట్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా బావ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయిన తర్వాత మా పండు చింటూ వండి ఇడ్లీ కావాలని చెప్పేసి అన్నారు. ఇంట్లో దోశపిండి ఉంది, దోశ చేద్దామంటే వద్దు మమ్మీ ఇడ్లీ కావాలనంటే దోశపిండితోనే ఇక్కడ ఇడ్లీలు అయితే చేసినాను. చాలా బాగా వచ్చినాయి. ఈ ఇడ్లీలు చూస్తే నాకైతే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తిన్నామన్నమాట ఇడ్లీలు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటాయి. చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా చట్నీ లేకపోతే వాళ్ళకి టిఫిన్ తినబుద్ధి కాదనమాట మా ఇద్దరు పిల్లలకి. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత బయట ఆడుకుంటా అంటే ఆడుకొనిస్తున్నాను అనమాట. ముగ్గుతోనైతే ఆడుతున్నారు. ఇక్కడ బాటిల్ అన్నీ నింపేస్తున్నాను నేను పని చేసుకుంటూ. ఇంకా తర్వాత అయితే బోటీ తీసుకొచ్చాం కదా, బోటీ కర్రీ అయితే చేసేసిన, అన్నం కూడా వండేసిన. ఇల్లు మళ్ళీ ఇది రెండోసారి అనమాట ఊడ్చడము. ఎంత ఊడ్చినా మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంది. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత అయితే గిన్నెలు తోముదామంటే వాటర్ అయితే రావట్లేదు. పొద్దున నేను మోటార్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఇంకా వాటర్ చిన్నగా వస్తున్నానైతే తర్వాత తోముదామని అయితే పక్కకైతే వచ్చేసిన. ఇంకా తర్వాత నేను మా పిల్లలైతే మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయినాం. పిల్లలకైతే అన్నం అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ బాగా ఆకలిస్తుందంట మా బంగారాలకి ఇద్దరికి. బోటి కదా మస్తు ఆకలిస్తుంది. ఇంకా నాన్ వెజ్ వండిన రోజు ఇంకా బాగా ఆకలిస్తుంది. ఇంకా వాళ్ళకి ముక్కలన్నీ వెతికి వేసినాం. మా పిల్లలకి ఇద్దరికైతే ఎక్కువగా దుబ్బలంటే బాగా ఇష్టం, దుబ్బలు పేగులు అంటే బాగా ఇష్టం. ఇంకా వెతికి వేసి అయితే మా పెద్ద పాపకైతే అన్నం కలిపిచ్చేసిన తినమని. ఇంక ఇక్కడ మా చిన్న పాపకైతే కలిపి తినిపిస్తున్నా. ఇంకిద్దరికి మంచిగా తినిపించిన తర్వాత పడుకున్నారనమాట. పొద్దున 5:30కి లేచిరు. అప్పటి నుంచి 11:30 దాకా ఆటలు, అలసిపోయారు. తిని అయితే పడుకున్నారు మంచిగా. ఇంకా పండు చింటు పడుకున్నాక నేను కూడా తింటున్నాను. తినేసి నేను కూడా గిన్నెలు తోమేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. షూట్ అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనమాట. హీరోయిన్ శ్రీలీల వస్తున్నారంటే ఇందాక వీడియోలో అదే చూపిస్తున్నారు మా బావ. ఇది ఈరోజు నేను తీసిన వీడియో. ఎలా ఉందో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.